ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి నిర్మల్, ఆర్మూర్ మీదుగా హైదరాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుతో పాటు పెండింగ్ రైల్వే పనులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ రైల్వే లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆదిలాబాద్లో జరుగుతున్న ఫిట్ లైన్ పనులతో మరిన్ని కొత్త రైలు కూడా పట్టాలెక్కనున్నాయి. 2016-17లో ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ పనులను కేంద్రం చేపడితే ప్రాజెక్టు అంచనా వ్యయంలో సగం బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అప్పటి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఎంపీ నగేష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకి లేఖ అందించారు. ప్రభుత్వ నిర్ణయంపై అప్పట్లో కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సగం నిధుల వాటాపై వెనక్కి తగ్గింది. దీంతో రైల్వే పనులు ఆగిపోయాయి. ఈ ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైను ఆదిలాబాద్ పట్టణంకు, ఆదిలాబాద్ జిల్లాకు ఎంత ప్రాధాన్యత కలిగిందంటే ఒక 10 ఫ్యాక్టరీలు పెట్టినా కానీ అంతకంటే మించినటువంటి ఈ రైల్వే మార్గం అనేది ఉంది. ఒక్క రైల్వేతోనే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు అన్నీ కూడా కడతీరే అవకాశం ఉంది. ఈ సంవత్సరాల కాలంలో ఏవైతే ప్రభుత్వం ఉండేనో ఆ ప్రభుత్వం యొక్క పాపాలే ఇవి అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ ప్రభుత్వాలకు ప్రజల సమస్యలు పట్టింపు లేకుండే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలన్నా కానీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగము, ఉపాధి, ఇంకా వైద్యం కానీ హైదరాబాద్ సెంటర్కి పోవాలన్నా, మరి ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి పోవాలన్నా కానీ ఇక్కడి నుంచి అక్కడికి రవాణా సౌకర్యం చాలా ఇంపార్టెంట్ ఉంది.